పెండింగ్ల మీద పెండింగ్లు ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, పదే 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 పోస్ట్పోన్ అయినా విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఆ పోస్టుకు అభ్యర్థిని ప్రకటించారు, కానీ ఇప్పటి వరకు ఎన్నిక మాత్రం అధికారికంగా ఎందుకు జరగలేదు? మరి పార్టీ ప్రకటించిన పదవి ఆ నేతకు ఇష్టం లేదా? ఆయన అంతకు మించి అన్నట్టుగా ఆశిస్తున్నారా? ఇంతకీ ఎవరా నాయకుడు, ఏదా పదవి? అసలు ఆ పోస్టుకు ఎన్నిక అఫీషియల్గా కాకపోవడం వెనుక ఉన్న కారణాలేంటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి 2 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఘడ్డం ప్రసాద్ కుమార్కి స్పీకర్ పదవి ఇచ్చింది. కానీ డిప్యూటీ స్పీకర్ పదవి మాత్రం ఇంకా ఖాళీగానే ఉంది. భర్తీ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంది. దీనికి కారణం క్యాబినెట్లో మరో 2 బెర్తులు ఖాళీగా ఉండటమే అనే చర్చ నడుస్తోంది. అదేంటి, డిప్యూటీ స్పీకర్ పదవికి మంత్రి పదవులకు ఉన్న లింక్ ఏంటని అనుకుంటున్నారా? పార్టీ అఫీషియల్ గా ప్రభుత్వ విప్గా ఉన్న ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ కి డిప్యూటీ స్పీకర్ పదవిస్తున్నట్లు ప్రకటన చేసింది. డిప్యూటీ స్పీకర్ పదవిస్తున్నట్లు అనౌన్స్ చేసిన తర్వాత 2 సార్లు శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. అయినా ప్రక్రియ మాత్రం పూర్తవలేదు. గడిచిన అసెంబ్లీ సెషన్లోనే ఎన్నిక జరుగుతుందని అంతా భావించారు. అది జరగకపోగా ప్రస్తుతం ఈ బడ్జెట్ సెషన్లో సైతం ఈ ఎన్నికలకు సంబంధించిన చర్చ ఇప్పటివరకు జరగలేదు. అందుకు కారణాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 1-2 నెలలు అంటే ఓకే, కానీ ఏళ్లకేళ్లు ఉపసభాపతి పదవిని భర్తీ చేయలేకపోవడం వెనుకున్న స్ట్రాంగ్ రీజన్స్ ఏంటని పొలిటికల్ సర్కిల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇందుకు కేబినెట్ విస్తరణ కూడా ఓ కారణమై ఉండొచ్చని అంటున్నారు. తెలంగాణ కేబినెట్లో తమకు ప్రాతినిధ్యం లేదని లంబాడా సామాజిక వర్గం అసంతృప్తిగా ఉంది. ఆ కోటాలో మంత్రి పదవి ఆశిస్తున్నారట రామచంద్ర నాయక్. అందుకే ఆయన డిప్యూటీ స్పీకర్ పదవి విషయంలో అంత సానుకూలంగా లేరని, ఆ కారణంతోనే అభ్యర్థిత్వాన్ని అనౌన్స్ చేసినా ఎన్నిక ఎప్పటికప్పుడు వాయిదా పడుతుండవచ్చన్న చర్చ నడుస్తోంది రాజకీయ వర్గాల్లో. గతంలో మీడియాతో చిట్చాట్ సందర్భంగా కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారాయన. కానీ అదే సామాజిక వర్గం నుంచి దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ కూడా మంత్రి పదవి కోసం తన ప్రయత్నాలు తాను చేస్తున్నారు. అయితే ప్రస్తుతం కేబినెట్లో 2 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఎస్టీ సామాజిక వర్గానికి ఒక ఛాన్స్ వస్తుందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఎస్టీ కోటాలో మంత్రి పదవి కోసం దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, ప్రభుత్వ విప్గా ఉన్న డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ కూడా ఆశిస్తున్నట్లు సమాచారం. దీంతో ఇప్పుడే డిప్యూటీ స్పీకర్గా బాధ్యతలు తీసుకుంటే మంత్రి పదవి రేస్ నుండి అవుట్ అయినట్టే అని భావిస్తున్నారట. ఇందుకోసమే డిప్యూటీ స్పీకర్గా బాధ్యతలు తీసుకోవడం లేదనే చర్చ నడుస్తోంది. ఇక మంత్రి పదవిపైనే దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ ఎక్కువ ఆశలు పెట్టుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ఒక లిటిగేషన్ ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పటికే మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డిలు ఉన్నారు. ఇద్దరూ ఓసీ సామాజిక వర్గానికి చెందినవారే. అయితే ఇదే సామాజిక వర్గానికి చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్ కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే 2 మంత్రులుండగా బాలునాయక్, రాజగోపాల్లో ఒక్కరికి అవకాశం ఉంటుందనే పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకవేళ రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఇస్తే బాలునాయక్కి కాకుండా ఇంకో ఉమ్మడి జిల్లాలో ఉన్న ఎస్టీ నేతకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. దీంతో రామచంద్రు నాయక్ అలాంటి అవకాశం కోసం డిప్యూటీ స్పీకర్గా బాధ్యతలు తీసుకోకుండా ఎదురుచూస్తున్నారని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, ప్రభుత్వ విప్గా ఉన్న డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ మధ్య మంత్రి పదవి కోసం పోటీ నెలకొంది. విస్తరణ జరిగితే లంబాడా సామాజిక వర్గం నుంచి ఒకరిని కేబినెట్లోకి తీసుకుంటారని ఇద్దరూ ఆశతో ఉన్నారు. దీంతో విస్తరణ కోసం వెయిట్ చేసే పనే ఉంటే 1 ఇయర్ క్రితమే ఉపసభాపతి పదవికి క్యాండిడేట్ ని ప్రకటించడం ఎందుకనే చర్చ జరుగుతోంది. పార్టీలో ఇది అనవసరమైన డిస్టర్బెన్స్ అన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. రామచంద్ర నాయక్ ఇప్పటికే ప్రభుత్వ విప్గా కొనసాగుతున్నారు. డిప్యూటీ స్పీకర్ ఛాన్స్ సైతం ఆయనకే ఇచ్చినా తాను మాత్రం మంత్రి పదవి మీదే ఆశలు పెట్టుకున్నారు. అందుకే ఉపసభాపతి పదవి ఎన్నిక ఆగిపోయినట్టు చెప్పుకుంటున్నారు. చూడాలి మరి ఎస్టీ కోటాలో మంత్రి పదవి ఎవరికి వరిస్తుందో, ఇద్దరిలో ఎవరికి అదృష్టం వరిస్తుందో.